అండి అందరికీ నమస్కారం. కాంతారావు గారి సినిమాలు అంటే జానపద సినిమాల్లో మాయలు, మంత్రాలు ఇవన్నీ ఉంటాయి. అసలు వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్లు ఉండేది. అంటే శాపాలు, శాప విమోచనాలు, అంటే ఓ హీరో పాముగా మారిపోవడం, ఒక బండని ఒక పెద్ద బండరాయిని తాకగానే ఒక రాక్షసిలాగా అవ్వడము, లేకపోతే ఒక రాక్షసుని చంపేసినప్పుడు ఆమె గంధర్వ కన్యగా మారిపోవడం. ఆహ్, అవి చాలా చాలా గమ్మత్తుగా ఉండేయి. అందులో లోకాలు పాతాళ లోకం, నాగలోకం అని, గంధర్వ లోకం అని ఇలా 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 లోకాల్లోకి వెళ్ళిపోవడం. ఏదో ఒక ఎక్కడో ఒక దీవిలోనో లేకపోతే ఏదో ఒక లోకంలోనో ఒక కమలం పువ్వు ఉంటుంది. ఆ పువ్వును పట్టుకొస్తే ఇక్కడ శాప విమోచనం అయిద్ది. లేకపోతే ఇవన్నీ ఉండేవి. చాలా చాలా సస్పెన్స్ ఉండేదనమాట. చాలా థ్రిల్లింగ్గా ఉండేది. ముఖ్యంగా కాంతారావు గారి సినిమాలు ఆయన ఒక రాజకుమారుడిగా పుట్టినా సరే అప్పట్లో రాజులు, మంత్రులు వీళ్ళు చేసే కుట్రలకి రాజు కళ్ళు తీసేయటము, లేకపోతే చెరసాల్లో వేయటము ఇవన్నీ జరిగాయి. అప్పుడు పిల్లలు ఎలాగోలా మంత్రో లేకపోతే ఇంకొకరు తప్పించి వాళ్ళు అడవిలో వెళ్ళటం, ఒక గురువు దగ్గర ఎక్కడో అడవిలో పెరగటం, అక్కడే కత్తి సాము ఇవన్నీ కూడా విద్యలు నేర్చుకోవడం. ఆ తర్వాత రాజకుమారి రావడం, ఆమె ఎక్కడో రాజకుమారో లేకపోతే గంధర్వ కన్యో కొలంలో స్నానం చేయటం, ఈ కాంతారావు గారు వీళ్ళు చూడటం, మోహించడం, ఆ తర్వాత మళ్ళీ ఏదో శాపం తగలటం. అసలు అది ఎలా అంటే అందులో మరీ ముఖ్యంగా కాంతారావు గారి సినిమాలు చెప్పాల్సి వచ్చినప్పుడు రాజనాల గారు మాంత్రికుడి పాత్రలో అద్భుతం. రాజనాల గారు కాంతారావు గారి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు అత్యద్భుతం అనమాట. అసలు ఎన్నో సినిమాలండి. రాజనాల గారు, అలాగే ముక్కామల గారు, ఎస్వి రంగారావు గారు వీళ్ళందరూ కూడా మాంత్రికుల్లాగా చేసేవాళ్ళు. ఆ మాంత్రికుల దగ్గర ఒక పెద్ద గుహ, అందులో రాక్షసులు, ఆ అస్థిపంజరాలు, ఆ టైంలోనే అసలు ఒక కొత్త లోకాన్ని చూపించారు. అప్పుడు ఆ సెట్లు అవి కూడా చాలా బాగుండేవి. బ్లాక్ అండ్ వైట్‌లో చూసినా కూడా ఆ వెనకాల ఆర్ట్ డైరెక్టర్స్ అప్పట్లో ఎంత బాగుండేవాళ్ళంటే ఒక అడవి షూట్ చేస్తున్నప్పుడు ఒరిజినల్‌గా అడవిలో కొన్ని సీన్స్ తీసేవారు. అలాగే సెట్స్ ఏసేవారు. ఆ సెట్స్ చూస్తుంటే నిజంగా ఏదో ఒక లోకంలో నిజంగా అదంతా చాలా బాగుండేవండి. అవి సెట్స్ లాగా అనిపించేవి కాదు. అంత ఒరిజినల్‌గా ఉండేవి. ఆ అడవిలోనే ఒక కొలను సెట్ ఎయ్యాలన్నా, గుహ సెట్ ఎయ్యాలన్నా అన్ని సెట్లు ఏసేవారు. చాలా అంటే చాలా బాగుండేవి. ఆ సినిమాలు పిచ్చెక్కిపోయేది కాంతారా గారి సినిమాలంటే. అసలు అన్ని లోకాలు, అన్ని మాయలు, అంత ఆ సినిమా 3 గంటలు కూడా ఆద్యాంతం ఎంతో ఆనందం అనిపిచ్చేది. ఇప్పటికి కూడా కాంతారావు గారి సినిమాలు చూడాలనిపిస్తే ఎప్పుడన్నా మొన్న 'సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి' సినిమా చూశాను. చాలా అంటే చాలా బాగుంది. అది 3 ప్రశ్నలు వేస్తారు. మాంత్రికుడి మాట విని 3 ప్రశ్నలు వేస్తే వాళ్ళు చంపేసిన అలా మొత్తం 999 మందిని నరికేస్తది. ఆ రాంగ్ చెప్పిన వాళ్ళందరినీ రాజకుమారులు అందరిని చంపేస్తూ ఉంటది. అక్కడికొచ్చి ఆ ప్రశ్నలు చెప్పలేని వాళ్ళందరినీ. ఆ ట్విస్ట్ అదంతా కనుక్కోవడం, అది సినిమా చాలా బాగుంది. అట్లాగే చాలా సినిమాలు ఉన్నాయండి. 'అగ్గి మీద గుగ్గిలం', 'గండర గండుడు', 'గురువుని మించిన శిష్యుడు', 'పేదరాశి పెద్దమ్మ కథ', 'సప్తస్వరాలు' ఇట్లా ఒకటి కాదు రెండు 'జ్వాలాద్వీప రహస్యం' ఇటువంటి సినిమాలు ఎన్నో కాంతారావు గారి సినిమాలు అసలు అద్భుతమైన సినిమాలండి. ఆ సినిమాలకి నిజంగా ఇప్పటికి కూడా ప్రాణం. ఆ సినిమాలు చూస్తున్నంతసేపు నిజంగా ఎంతో ఆనందంగా ఉండేది. మనస్ఫూర్తిగా చెప్తున్న మాటలివి. ఆయన మీద అంటే కమర్షియల్‌గా ఆ సినిమాలు ఎంత సక్సెస్ అయినాయో, ఎంత ఫెయిల్ అయినాయో మాకు అనవసరం. మాకు సంబంధం లేదు. ఎందుకంటే సినిమా చూస్తున్నప్పుడు చాలా ఆనందం అనిపిచ్చేది. ఎటువంటి జానపద సినిమాలు ఏవైనా సరే, అంటే రామారావు గారి సినిమాలు చాలా బాగుండేవి. ఎక్సలెంట్, అందులో తిరుగులేదు. పర్టిక్యులర్‌గా కాంతారావు గారి సినిమాలేంటంటే ఇంకా అసలు అది ఆయనకి స్పెషల్ అనమాట. అటువంటిది ఇవాళ ఆయన వర్ధంతి అంటే సరే, మనుషులు చాలామంది జనరల్‌గా ఎవరైనా ఒక ఏజ్ సర్టెన్ ఒక ఏజ్ వచ్చిద్ది. ఏజ్ వచ్చిన తర్వాత చనిపోతారు, వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు చేసినటువంటి కొన్ని పాత్రలు, అలాగే కాంతారావు గారి గురించి పర్టిక్యులర్‌గా అంటే మా పిల్లలు అప్పట్లో మేము జానపద సినిమాలు ఇష్టపడేవాళ్ళం. కొంచెం పౌరాణిక సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఆయన నారదుల వారి పాత్రలో కూడా చాలా అద్భుతంగా చేశారు. 'శ్రీకృష్ణ తులాభారం' ఇలాంటి సినిమాలో 'భలే మంచి చౌక బేరము ఇది సమయము' అంటూ అసలు నారదుల పాత్రకి ఆయన కాంతారావు గారి స్పెషల్ అనమాట. అంటే ఫస్ట్ నాకు రాజకుమారుడికి బాగా ఇష్టం. ఎందుకంటే కత్తి యుద్ధాలు అవన్నీ మాయలు, మంత్రాలు ఇవన్నీ ఉంటాయి కదా! అయి నిజం అనుకునే ఒక చందమామ కథల్లాగా ఆ ఫీలింగ్ అవి నిజంగా అటువంటి సినిమాలు ఇప్పుడు రావట్లేదండి. ఒకవేళ వచ్చినా 'బాహుబలి' లాంటివి వచ్చినా ఒక హీరోయిజం ఇవి ఇవి చూపిస్తున్నారు కానీ అప్పట్లాగా ఒక గురువుల దగ్గర యుద్ధ విద్యలు నేర్చుకుని అడవిలో జంతువులతో పోరాడటం, ఆ రాక్షసులు, ఆ మంత్రాలు అవి అంతా అది వేరే ప్రపంచం. అది నిజంగా కాంతారావు గారి సినిమాలకి, రామారావు గారి సినిమాలు అటువంటివే. అవే వాళ్ళిద్దరే చేయగలిగారు. అందులో కాంతారావు గారివి ఎక్కువ ఆయన ఇంకా ఎక్కువ ఇంప్రెస్ చేశారు. రామారావు గారు అన్ని రకాలుగా చేస్తూ ఉండేవారు కదా! సో
నాకు ఆయన గురించి ప్రత్యేకంగా ఇది మనస్ఫూర్తిగా వస్తున్న మాటలు. మనం ఏదో వీడియో చేయాలి, ఆయన ఏదో కాంతారావు గారి గురించి చెప్పాలి అని కాదు కానీ, అందరి గురించి మనం చెప్పం కదా! నా నా పర్టిక్యులర్‌గా నేను చిన్నప్పటి నుంచి ఆయన సినిమాల్ని చాలా ఇష్టపడటానికి గల కారణం, నాకు చందమామ కథలు, ఆ జానపద స్టోరీసు అవన్నీ కూడా నాకు ఇష్టం అనమాట. ఎంత అందంగా ఉండేవారండి. ఎంత అద్భుతంగా, ఎంత చక్కని డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుండేది. నేను చాలామంది అడిగేవారు, కాంతారావు గారి వాయిస్ ఇమిటేట్ చేయండి, మీరు బాగా చేస్తారు, అందరూ చేస్తారు కదా అని అన్నారు. సో నేను పర్టికులర్గా ఏదైనా ఒక డైలాగు, ఒక మంచి డైలాగ్ తీసుకుని ఇమిటేట్ చేయాలని అనుకుంటున్నాను. చూస్తాను, ఖచ్చితంగా చేస్తానండి. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ కదా ఆయన గురించి. పర్టికులర్గా ఎక్కువ ప్రాక్టీస్, ఎక్కువ ఫోకస్ డైలాగ్స్ మీద పెట్టలేదు. సినిమాలు చూస్తుంటాను కానీ ఆయన డైలాగ్ ఇమిటేట్ చేయాలంటే మళ్ళీ ఆ సినిమా మీద ఫోకస్ పోతుందని చెప్పేసి నేను సినిమా మీద ఎక్కువ ఫోకస్ పెట్టాను. ఆయన సినిమాలు రీసెంట్గా కూడా చింతాబడి ఇవన్నీ, గురువుని మించి పేదరాశి పెద్దం కదా, అందులో మన రామకృష్ణ గారు, ఆయన అంతా అందంగా ఉంటారు. అందగాడు ఆయన కూడా. రామకృష్ణ గారి, కాంతారా గారి సినిమాలు ఇట్లా చిక్కడు దొరకడు, రామారావు గారి కాంబినేషన్లో కూడా కొన్ని సినిమాలు ఉన్నాయి. అద్భుతమైనటువంటి జానపద కళాకారుడు, జానపద హీరో ఆయన. ఆయన ఎప్పుడు కూడా అలా కత్తి పట్టుకుని గుర్రం మీద కాంతారావు గారు అంటే ఆయన నిజంగా హ్యాట్స్ ఆఫ్. కానీ అంటే ఆంధ్ర, తెలంగాణ ఈ రాజకీయాలు ఇవన్నీ తీసి పక్కన పెడితే నిజంగా ఆయన తెలంగాణ కళాకారులుగా ఆయన నిజంగా అసలు అంటే నేను కూడా కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు ఏపీకి చాలామంది ఉన్నారు, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, తెలంగాణలో కొంచెం తక్కువ ఉన్నారు అనుకున్న టైంలో ఇటువంటి కాంతారావు గారిని ఎక్కువగా స్మరిస్తూ వారి పేరు మీద ఏమైనా అవార్డ్స్ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం కూడా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే యాజ్ ఏ కాంతారావు గారి అభిమానిగా ఇంకా ఆయనకి నివాళులు అర్పిస్తూ నా మెమరీస్ అన్నీ కూడా నేను షేర్ చేసుకుంటున్నాను. నేను చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా కాంతారావు గారి సినిమాలు చూసిన వాళ్ళైతే ఆయన గురించి మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మీ అనుభవాల్ని, మీరు ఏ సినిమాలు చూశారు, ఏవి మీకు బాగా నచ్చినాయి అనేవి కూడా మీరు కామెంట్స్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది కాంతారావు గారిని గుర్తు చేసుకోవడం.